హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రాబూస్ బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఛానల్. సో ఈరోజు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో మనందరికీ తెలిసిందే, ఆర్ఆర్బి నుంచి 9,144 పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో అసలు ఈ నోటిఫికేషన్లో ఈ పరీక్షా విధానం ఏంటి, సిలబస్ ఏంటి, ఏ బుక్స్ చదవాలి, సో వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. అప్లికేషన్ మనకి 9th మార్చ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అవునా? సో 9th మార్చ్ నుంచి 8th ఏప్రిల్ వరకు కూడా అప్లికేషన్ డేట్ అనేది ఉంటుంది. సో 8th ఏప్రిల్ వరకు మనం ఈ రిజిస్ట్రేషన్ అనేది అవ్వచ్చు. అలాగే లాస్ట్ డే టు అప్లికేషన్ ఫీ 8th ఏప్రిల్. సో అప్లికేషన్ మోడిఫికేషన్ ఎప్పటి నుంచి అంటే 9th నుంచి 18th ఏప్రిల్ వరకు 18th ఏప్రిల్ వరకు అప్లికేషన్ అనేది మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ అనేది ప్రాబబులీ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకి అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఎగ్జామ్ ఉంటుంది. సో అసలు ఏ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, సో ఒకసారి మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఏ పోస్టులకి రిలీజ్ అయింది అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 1కి 1092 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్ 3కి 8051 పోస్టులు, టోటల్గా 9144 పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో అసలు ఆ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏంటి, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏంటి, వాటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో అవి తెలుసుకునే ముందు అసలు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 శాలరీస్ ఎలా ఉంటాయి, అలాగే గ్రేడ్ 3 శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి, సో పే స్కేల్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే, సో టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేది లెవెల్ 5 పే లెవెల్ 5లో ఉంటుంది. సో 29,200 నుంచి 92,300 వరకు కూడా ఈ యొక్క శాలరీ అనేది ఉంటుంది. సో అలాగే ఇనీషియల్ పే వచ్చేసి 29,200. ఓకేనా? సో అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి ఇది లెవెల్ 2 పోస్ట్, 19,900 నుంచి 63,200 వరకు కూడా దీని శాలరీ ఉంటుంది. సో ఇనీషియల్ పే మనకి 19,900. సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే 29,200 అనేది ఇనిషియల్ పేగా ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి 19,900 ఉంటే గ్రేడ్ 1కి 29,200 అనేది ఇనిషియల్ పే. సో అసలు టెక్నీషియన్ గ్రేడ్ 3కి గ్రేడ్ 1కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది అనేది ఒక్కసారి చూసుకుందాం. సో ఆర్ఆర్బి యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్, ద మినిమం ఏజ్ లిమిట్ ఈస్ 18. మినిమం ఏజ్ లిమిట్ రెండింటికి కూడా, రెండు పోస్టులకి కూడా మినిమం ఏజ్ లిమిట్ 18 అండ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అలాగే ద ఏజ్ లిమిట్ అప్లై ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే ఏజ్ లిమిట్ అనేది 18 to 36 ఇయర్స్ ఉంది. టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే 18 to 36 ఇయర్స్ ఉంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే 18 to 33 ఇయర్స్ వరకు ఉంది, 18 to 33. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే 18 to 36 వరకు మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో అలాగే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఏమి లేదా ఉంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే 3 ఇయర్స్ వరకు, ఎక్స్ సర్వీస్మెన్కి అయితే అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ డిఫెన్స్ ప్లస్ 3 ఇయర్స్. సో ఎక్స్ సర్వీస్మెన్కి మనకి 3 ఇయర్స్ వరకు కూడా సో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కన్నా ముందు అసలు దీనికి ఈ గ్రేడ్ 1కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, గ్రేడ్ 3కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో గ్రేడ్ 1కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో గ్రేడ్ 1కి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేసే ముందు, సో గ్రేడ్ 1కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే బీఎస్సీ ఫిజిక్స్
కంప్యూటర్స్, బీఎస్సీ ఫిజిక్స్ కంప్యూటర్స్ ఏదైనా సరే దీనికి మనం ఎలిజిబిలిటీ అవుతాం డిగ్రీ లెవెల్. గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, గ్రాడ్యుయేషన్ ఉండాలి. లేదంటే గ్రాడ్యుయేషన్ కాకుండా ఇంకేమీ ఉండాలి అంటే, గ్రాడ్యుయేషన్ లేదు అనుకుంటే డిప్లొమా ఇంజనీరింగ్ 3 years ఉండాలి. 3 years డిప్లొమా ఇంజనీరింగ్, ఓకేనా. 3 years డిప్లొమా ఇంజనీరింగ్ ఉండాలి. లేదంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ బీఎస్సీ ఫిజిక్స్ కానీ ఏమున్నా సరే ఈ గ్రేడ్ 1కి మనం ఎలిజిబిలిటీ అవుతాం, ఓకేనా. అలాగే గ్రేడ్ 3 పోస్టులకి అయితే, గ్రేడ్ 3 పోస్టులకి వెళ్తే ఎలిజిబిలిటీ ఏంటి అంటే, సో ఐటీఐ ఇంక్లూడింగ్ ఎస్ఎస్సి కూడా ఉండాలి. ఐటీఐ, ఎస్ఎస్సి. అలాగే దీంతో పాటు ఐటీఐ, ఎస్ఎస్సితో పాటు ఇంకేం ఉండాలంటే రైల్వేలో అప్రెంటిస్ చేసి ఉండాలి, ఓకేనా. రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. సో రైల్వేలో అప్రెంటిస్షిప్ ఖచ్చితంగా చేసి ఉండాలి. సో మనకి బీఎస్సీ ఫిజిక్స్ కంప్యూటర్స్ ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. లేదా డిప్లొమా ఇంజనీరింగ్ 3 years ఉండాలి ఖచ్చితంగా. గ్రేడ్ 3కి అయితే ఐటీఐ, ఎస్ఎస్సి ఉండడంతో పాటు రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి ఖచ్చితంగా, ఓకేనా. సో ఇది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో అలాగే అసలు సిబిటీలో ఏముంటాయి, ఒకే ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకునేందుకు ముందు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో మనకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, సిబిటీ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సిబిటీతో పాటుగా సిబిటీతో అయిపోయిన తర్వాత ఏముంటుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ప్రాసెస్ ఉంటుంది. సో మెడికల్ ఉంటుంది. సో ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్కి, ఓకేనా. సో ఈ సిబిటీలో ఏముంటాయి, సిబిటీ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిబిటీలో సిలబస్ ఏముంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ సిబిటీలో అది కూడా గ్రేడ్ 1 గురించి డిస్కస్ చేద్దాం. సో గ్రేడ్ 1లో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ మనకి 10 questions 10 మార్కులు. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 questions 15 మార్కులు. కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ నుంచి 20 questions 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ నుంచి 20 అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 టోటల్ 100 questions 100 మార్క్స్ 90 minutes. సో ఈ 90 minutes ఎటువంటి సెక్షనల్ టైమింగ్ లేదు, సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. సో ఈ 90 minutesలో మీరు ఏ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు, అవునా. సో అలాగే మనకి నెగిటివ్ మార్క్ ఉంటుందంటే నెగిటివ్ మార్క్ 1/3 అనేది ఉంటుంది. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది గ్రేడ్ 1కి. సో అలా కాకుండా గ్రేడ్ 3 పోస్టుల కోసం అయితే గ్రేడ్ 3లో మనకి జనరల్ అవేర్నెస్ 10 questions 10 మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మ్యాథమెటిక్స్ 25 questions 25 మార్క్స్. జనరల్ సైన్స్ నుంచి అయితే 40 questions 40 మార్క్స్. మొత్తం 100 questions 100 మార్క్స్. 100 questions 100 మార్క్స్. మనకి మొత్తం 90 minutes అనేది టోటల్గా టైం ఉంటుంది. సో దీంట్లో కూడా ఎటువంటి సెక్షనల్ టైమింగ్ లేదు, సెక్షనల్ కట్ ఆఫ్ కూడా లేదు. సో 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్, ఏదైనా రాంగ్ పెట్టినట్టయితే 1/3 అనేది మనకి కట్ అయిపోతుంది. సో కాబట్టి విద్యార్థులంతా గమనించాలి. సో వీటికి కోసం జనరల్ సైన్స్ కోసం ఏ బుక్స్ అయితే చదవాలి. సో ఎందుకంటే మనందరికీ తెలిసిందే మ్యాథ్స్ రీజనింగ్ మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాం. జనరల్ సైన్స్ కోసం అందరూ కూడా ఎన్సీఆర్టీ. సో ఈ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో 6th to 10th సిబిఎస్ఈ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వడం చాలా చాలా మంచిది, ఓకేనా. సో ఇది రిజిస్ట్రేషన్. సో ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ల కోసం రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు మమ్మల్ని టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు టెలిగ్రామ్లో క్వెరీ అనేది సాల్వ్ చేయబడుతుంది, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం క్లిక్ చేయండి రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.